రాధే రాధే. మార్నింగ్, శుభోదయం. ఈ రోజు నుంచి శ్రీకృష్ణ భగవానుడి యాక్చువల్ డిస్కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మొట్టమొదటి శ్లోకం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పబోతున్నాడు. గురువుగా ఎన్నో మాటలు మాట్లాడాడు. గురువుగా గురువారం నాడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు యాదృచ్ఛికంగా ఈ విషయం సంభవించింది. ఇది చక్కటి సన్నివేశం. సో ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. ఈ అవకాశాన్ని మనకి గురువు అనుగ్రహం, దైవ అనుగ్రహం ఉండాలని చెప్పి మనం ఈ రోజు పాఠాన్ని ముగించే ముందు ఒక్కసారి దైవ ప్రార్థన, గురుస్తుతి చేద్దాం. ఎవరైనా ఉన్నారంటే వాలంటీర్స్ వాళ్ళ గురుస్తుతి చేయడానికి? అది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో నిన్నటి దినం మనం మంచి మాట అన్నాడు. ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఒక దోషం ఉంది, కార్పణ్య దోషం, బృహత స్వభావ, నన్ను ఉపస్వభావ, అన్ని వైపుల నుంచి ఈ కార్పణ్య దోషం చుట్టుముట్టేసి నాకు ధర్మ సందేహాలు వస్తున్నాయి, ధర్మ సమూహుడి చేత. సో నాకు ఈ కన్ఫ్యూజన్ ని నువ్వు కాస్త విడగొట్టి నాకు దిశానిర్దేశం చెయ్యి. శ్రేయస్సాం నిశ్చితం భూవిసం. నాకు ఏది శ్రేయస్సో, ఏది ప్రేయస్సు కాదు, ఏది శ్రేయస్సో నాకు నిశ్చితంగా నాకు చెప్పు. ఎందుకు? నేను నీ శిష్యుణ్ణి. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపంచం. శిష్యుణ్ణి నేను, మామూలు శిష్యుణ్ణే కాదు, నేను నీకు సరెండర్ అయిన శిష్యుని, నేను నీకు ప్రపన్నం చేసిన శిష్యుని. అందుకని నువ్వు షాదిమా, నాకు శాసించు, నువ్వు నాకు శాసించు అని చెప్పి అర్జునుడు చాలా వినయంగా ఒక గురువు గారి దగ్గర మనం వినయం ప్రదర్శిస్తున్న హ్యూమిలిటీ తోటే మనకి సగం నాలెడ్జ్ వస్తుంది. రెండు ఉండాలండి, హ్యూమిలిటీ అండ్ ఫెయిత్, ట్రస్ట్, శ్రద్ధ. సో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకు శ్రద్ధ ఉండాలి, ఒకవైపు ఒక వినయం ఉండాలి. సో ఆ వినయంతో, ఆ శ్రద్ధతోటి ఈ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని దిశానిర్దేశం చేయమని వెళుతున్నాడు. అంతకంటే ముందు నీ అస్సలు ప్రాబ్లం ఏంటో బాబు అంటే, యాక్చువల్ ప్రాబ్లం వచ్చేసి అహం భీష్మం అహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఈ ద్రోణుని భీష్ముని ఎలా యుద్ధంలో ఎదుర్కోవాలి, ఎలా యుద్ధం చేయాలి వాళ్ళతో, అది ఆయన మెయిన్ ప్రాబ్లం. మిగిలినవన్నీ ఏవో చెప్తాడు. సో ఆ ప్రాబ్లం చెప్పి నాకు కార్పణ్య దోషం ఉంది, నాకు ఈ ధర్మ సందేహాన్ని నువ్వు నాకు కాస్త తీర్చు అంటే, ఆయన చెప్పిన మాటలకి శ్రీకృష్ణ పరమాత్మకి ఒక మోహన్లో ఒక మందహాసం వచ్చేసి, సంవాచ హృషికేశ ప్రసన్నవ భారత సేనయో గురియోర్ మధ్య విషీదంత ఇదం వచ. సో అక్కడ అష్ణపూర్ణ కులేక్షణం, ఇప్పటికేమో కంటి నిండా నీళ్లు ఉన్నాయి, కళ్ళలో నీళ్లు నిండున్నాయి, అంతటి బాధలో ఉన్నాడు అర్జునుడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకేమో ఆయన వదనంలో మందహాసం ఉంది. ప్రసన్నవే భారత. ఆయన నీ ప్రాబ్లం ఏదో నాకు అర్థమైంది, ఈ అర్జునుడి యొక్క ప్రాబ్లం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది అని ఆ తృప్తి వల్ల వచ్చిన ఆ మందహాసం, ఆ తృప్తి వల్ల వచ్చిన స్మైల్. సో ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానం ఉపదేశించడం మొదలెట్టాడు. సో ఈ జ్ఞానం ఉపదేశించే
ముందు జ్ఞానం గురించి నేర్చుకునే ముందు మనం కొన్ని పాయింట్స్ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ యాక్చువల్ గా శ్రీకృష్ణ పరమాత్మ మనం అంతకుముందు చెప్పాం ముందరి క్లాసులో, ఏ యుద్ధ రంగంలో దుర్యోధనుడికి ఏమో కొంత భయం భయం పుట్టుకొచ్చింది. ఆ తర్వాత వేరే సైనికులకేమో కొంత ప్రతీకార భావం ఉంది. అదే భీష్మ పితామహకి దుర్యోధను చూసి వాత్సల్య భావం కలిగి, ఈ అర్జునుడికి ఏమో కార్పణ్య దోషం కలిగి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అదే యుద్ధ రంగం, అదే సిచ్యువేషన్ ఒక్కో రకంగా వాళ్ళ దృష్టిలో ఆ సిచ్యువేషన్ వాళ్ళకి కనబడడం అనేది, వాళ్ళ బిహేవియర్ అన్నది ఆ సిచ్యువేషన్ అన్నది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ఒక ఫీలింగ్, ఒక మనోభావం అన్నది వాళ్ళలో మేనిఫెస్ట్ అయింది. అయితే కరెక్ట్ మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలి, మనం మన మన పర్సనాలిటీ మనం ఏ దృష్టితో చూడాలి అన్నది సెంటరింగ్ ఆఫ్ ద పర్సనాలిటీ, అంటే మన వ్యక్తిత్వాన్ని ఎలా కేంద్రీకరించాలి అన్న దాని గురించి దాని ప్రిన్సిపల్స్ ఒకసారి చదువు. వ్యక్తిత్వాన్ని కేంద్రీకరించడం గురించే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ మనకి వివరించబోతున్నారు. అయితే ఆ వ్యక్తిత్వాన్ని కేంద్రించాలంటే దాని ప్రిన్సిపల్స్, అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ఈ 11వ శ్లోకం నుంచి 30 శ్లోకం వరకు సెంటరింగ్ ద పర్సనాలిటీ అండ్ ఐడెంటిఫైయింగ్ దట్ పర్సనాలిటీ. సో ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎలా కేంద్రీకరించాలి, ఆ వర్ణాతీతమైన ఆ పర్సనాలిటీని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఎలాగా. సో శ్రీకృష్ణ పరమాత్మ మనం ఆత్మను ఎవరూ చూడలేము, ఆత్మ అంటే ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి ఆత్మని వర్ణాతీతమైన ఒక ఎంటిటీని, ఒక వస్తువుని, దాన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలి అన్నది చక్కగా 11 నుంచి 30 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒకసారి మనం చూసే ముందు ఒక్కసారి దాని సైన్స్, దాని ప్రిన్సిపల్స్ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇది చక్కటి శ్లోకాలు ఇవాళ, కానీ ఒక 5-10 నిమిషాలు దాని మీద కొంచెం వెచ్చిస్తే మనకి ఉపయోగపడుతుంది. అది నాకు నిమిషం అంటే నేను ఇంకొక స్లైడ్ మీకు నిమిషం అండి, మళ్ళీ నేను షేర్ ఒక విమానము గాల్లో ఎగురుతూ పోతుంది. విమానం గాల్లో ఎగురుతూ, ఆ ఎగురుతూ వెళ్తున్న విమానంలో పైలట్ కి అనుమానం వచ్చింది, దీంట్లో ఏదో చిన్న ట్రబుల్ వచ్చింది. ఆ విమానం వెళ్తుంటే పైలట్ కి ఒక అనుమానం వచ్చింది, నా ఫ్లైట్, నా ప్లేన్ లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద ఒక ఎయిర్పోర్ట్ లో ఆయన ల్యాండ్ చేశారు. ల్యాండ్ అయ్యగానే అది కొంతమంది చూశారు, ఆ ఫ్లైట్ లో ఆ ఫ్యాన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని ఫ్యాన్స్ ఉంటాయి, ఆ ఫ్యాన్లలో ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పి దాన్ని ఇమీడియట్ గా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ ఈ ఎయిర్పోర్ట్ లో, ఈ ఫ్లైట్ లో, ఈ ఏరోప్లేన్ లో ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న మరుక్షణం వాళ్ళు దీన్ని రిపేర్ చేయడం కోసం అని ఇంకా ముందుకు. శ్రీనివాస్ గారు, దీన్ని రికార్డింగ్ అవుతుందండి? కొంచెం రికార్డింగ్ అవుతున్నట్లేదు. అవుతుంది బాయ్. సో ఇది ఈ ఫ్లైట్ అన్నది మరొకంతకు వచ్చింది, మరొకరికి తెలిసింది, అక్కడ ప్రాబ్లం కూడా తెలిసింది. ఏం ప్రాబ్లము, అదేదో ఇక్కడ చిన్న ఫ్యాన్ ఒకటి సరిగా పనిచేయట్లేదు, దాన్ని రిపేర్ చేయాలన్నది. అయితే ఆ ఫ్యాన్ రిపేరింగ్ చేస్తున్న వాడు
వచ్చి దాన్ని రిపేర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఆ మనిషి యొక్క దృష్టి ఉండొచ్చు. కొంతమంది నా పని వచ్చేసి ఈ ఫ్యాన్ రిపేర్ చేయడమే. వాడి పని వచ్చేసి నేను ఈ ఫ్యాన్ రిపేర్ చేయడమే. ఇందులో ఉన్న ఏవో స్క్రూలు ఉన్నాయి. దాన్ని గట్టిగా స్పానర్ పెట్టి ఉన్న పానాలు పెట్టి గట్టిగా నేను దాన్ని ఓపెన్ చేసి దాన్ని రిపేర్ చేయడమే అన్న ఒక దృష్టి ఉండొచ్చు. అదొక దృష్టి. మై జాబ్ ఈస్ టు రిపేర్ ద ఫ్యాన్ అంతే. అది అది తిరగట్లేదు, దాన్ని తిప్పేస్తే నా పని అయిపోయింది అన్నది ఒక దృష్టి ఉండదు. అదే ఇంకో దృష్టి ఏంటంటే, ఇంకొకటి దృష్టి, ఈ ఫ్యాన్ రిపేర్ చేస్తే సరిపోదు, ఈ ఫ్యాన్ రిపేర్ చేస్తే సరిపోదు, ఇది ఒక స్పీడ్ తోటి అక్కడ ఇంకో ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్, ఈ రెండు గనక ఒకే స్పీడ్ తో తిరగకపోతే ఈ ఫ్లైట్ అటు ఇటు బాబులే ఛాన్స్ ఉంది. సో నేను ఇది చేస్తూనే ఆ పక్క ఫ్యాన్ గురించి కూడా నేను ఆలోచించాలి. అప్పుడు కానీ నేను ఎయిర్ క్రాఫ్ట్ నేను రిపేర్ చేసిన వాడిని కాదు. నేను ఫ్యాన్ రిపేర్ చేయడం నా ఉద్దేశం కాదు, ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ చేయడం నా ఉద్దేశం. అక్కడ ఉన్న ఏరోప్లేన్ రిపేర్ చేయడం నా ఉద్దేశం. ఒక ఫ్యాన్ చేస్తున్నది ఒక కర్తవ్యం, ఒక కార్యం. బట్ నా ఉద్దేశం, నా పని వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా రిపేర్ చేయడం అన్న మనస్తత్వంతో ఒక విజన్. ఒకటి వచ్చేసి నా ఫ్యాన్ ఒకటే రిపేర్ చేయడం ఒక విజన్. రెండవది వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ చేయడం ఒక విజన్. మూడవది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ ఒకటే కాదు, అందులో ఉన్న ప్యాసింజర్లందరూ సేఫ్ గా ప్రయాణం చేయడం నా ఉద్దేశం. ఈ ఏరోప్లేన్ ఒకటే బాగుంటే కాదు, అందులో వచ్చే సౌండ్లతోటి వేరే వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదు, దాని నుంచి ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏవి రాకూడదు. ఆ ఫ్లైట్ కి ఇప్పుడే కాదు తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ బైక్ ఎక్కగానే మళ్ళా ఇంకా ప్రాబ్లం రాకూడదు. అట్లాగా ఒక బ్రాడర్ విజన్ పెట్టుకుని ఒకడు ఉంటాడు. ఎప్పుడైతే మీరు ఈ ఫ్యాన్ రిపేర్ చేయడమే అని నా ఉద్దేశం అని అనుకుంటారు, మీ దృష్టి అంతా నేను ఈ స్పానర్ పని చేయట్లేదు, ఈ ఫ్యాన్ లోంచి ఇక్కడ వాటర్ లీక్ అవుతోంది, లేకపోతే ఇక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ సరిగా లేదు, మన దృష్టి అంతా దాని మీదే కేంద్రీకరిస్తుంది. ఎప్పుడైతే మన విజన్ కొంచెం పైకి లేస్తుందో, ఎక్కువ చూస్తాం, ఆ ప్రాబ్లమ్స్ కంటే మనం ఇంకా బిగ్గర్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తాం. అవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఈ స్పానర్ లేదు, అది అనేది దాని గురించి మనకి అంత పెద్ద అవి మనకు శోకానికి దారి తీయదు. ఇంకా హయ్యర్ విజన్ వెళ్ళినప్పుడు మనకి మన దృష్టి ఆ చిన్న చిన్న ఇష్యూస్ అసలు అవి మనకి కనబడవు. అది వాటి గురించి మనం ఆలోచించని కూడా ఆలోచించాం. అట్లాగా మన పర్సనాలిటీ, మన దృష్టి, మన 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 పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎంత ఎక్స్పాండెడ్ గా ఉంటాయి. అందుకే నేరో విజన్, వీడు చాలా నేరో విజన్ తో పనిచేస్తున్నాడు అంటారు జనాలు. సో పరోక్షల్ మెంటాలిటీ. సో ఎప్పుడైనా సరే మన ఆఫీసులో కూడా కింద ఉద్యోగుల దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా పై ఉద్యోగులకి కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే కింద ఉద్యోగి వాడి పని మట్టుకే వాడు చూస్తారు, పై ఉద్యోగి వచ్చేసి బ్రాడర్ విజన్ ఉంటుంది. సో ఆ కింద ఉద్యోగి చెప్పిన మాటలన్నీ పై ఉద్యోగి చాలా మటుకు ఆ బ్రాడర్ విజన్ తోటి దేమే నిగే. సో అట్లాగా మన విజన్ ఎప్పుడు కొంచెం హయ్యర్ విజన్కి వెళ్తే మనలో ఈ చుట్టుపక్కల ఉండే ప్రాబ్లమ్స్ కానే కాదు అన్న మనస్తత్వానికి మనకు వస్తాం. సో అందుకని మన వ్యక్తిత్వం ఎలా కేంద్రీకరించాలి అంటే అవర్ విజన్ షుడ్ బి మచ్ హయ్యర్. అది మన కాన్షియస్నెస్ అన్నది ఈ నిమ్న స్థాయి కాన్షియస్నెస్ కంటే చాలా ఉన్నత స్థాయి కాన్షియస్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ పరమాత్మ చెప్పేది ఏంటంటే చేంజ్ యువర్ విజన్. నువ్వు చూసే దృష్టి మార్చుకో. అది మొట్టమొదట చెప్పిన విషయం అర్జునుడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చేంజ్ యువర్ విజన్. తర్వాత చేంజ్ యువర్ విజన్. సో నీ వ్యక్తిత్వాన్ని కరెక్ట్ గా సెంటర్ చేసుకోవాలి. ఆ వ్యక్తిత్వాన్ని సెంటర్ చేసుకోవాలి అంటే ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి? మనకు ఎలా తెలుస్తుంది
నేను ఈ వ్యక్తిత్వంలో ఉన్నాను అని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలి? హౌ టు ఐడెంటిఫై అవర్ సెంటర్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. ఆ లెవెల్కి వచ్చామా లేదని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, దానికి కూడా అంటే అది మనం ఒక ఫోటో చూపిస్తే ఇక్కడ ఉండు అని మనం చెప్పగలిగితే అది కరెక్ట్గా అక్కడికి వెళ్తాం. కానీ అది వర్ణాతీతమైంది, అది వర్ణించలేని విషయం. ఆ వర్ణించలేని విషయాన్ని మనం చూడని దాన్ని మనకి కంటి కనబడేట్టుగా చెప్పాలంటే ఎలాగ దాన్ని అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని కూడా చక్కటి శ్లోకాల్లో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంకొక ఉదాహరణ చూస్తే మీకు అర్థం. ఒక దొంగ ఒక అపార్ట్మెంట్లోకి వచ్చాడు. అపార్ట్మెంట్లో పడ్డ తర్వాత అతను పైకి మెట్లెక్కుతుంటే ఆ మెట్ల మించి ఒక వ్యక్తి చూశాడు ఆ దొంగ. ఆ వ్యక్తి సీసీటీవీ కెమెరాలు లేవనుకో, ఆ వ్యక్తి మెట్ల మీదకి ఎక్కుతూ ఉంటే ఇంకొకతను ఆ దొంగని మెట్ల పైన చూశాడు. దొంగ అని అరవగానే ఆ దొంగ భయపడి వెనక్కి తిరిగి మెట్లు దిగుతున్నాడు. ఆ మెట్లు దిగుతున్నప్పుడు ఇంకో వ్యక్తి మెట్ల కింద నుంచి చూశాడు అతను. అదే వ్యక్తి ఒకతనేమో మెట్ల పైనుంచి చూశాడు, ఇంకో వ్యక్తి అతనికి మెట్ల కింద నుంచి చూశాడు. తర్వాత ఇద్దరి నుంచి తప్పించుకున్న దొంగ పారిపోయాడు. పోలీసులకు కంప్లైంట్ చేశారు, సార్ మా ఇంట్లో ఒక దొంగ పడ్డాడు, దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు, ఈ దొంగ ఎప్పటికైనా మనకి ప్రాబ్లమే, ఆ దొంగని పట్టుకోండి అంటే ఎలా ఉంటాడు ఆ దొంగ అని పోలీసులు ఒక చిత్రకాన్ని తీసుకొచ్చేస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆ వ్యక్తి ఆ దొంగ యొక్క వర్ణన ఇస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ పైన చూసిన వ్యక్తి ఆ దొంగ గురించి వర్ణన ఇచ్చాడు. ఎట్లా ఇస్తాడు? మనకి దొంగ ఫోటో లేదు, వాళ్ళ ఆయన చూపించడానికి ఆ ఫోటో లేదు. ఆ వ్యక్తి యొక్క వర్ణన చేస్తూ మనము ఆ దొంగని మనము పోలీసులకు చెప్పాలి. సో మొదటి వ్యక్తి చెప్పాడు, ఎట్లా ఉంటాడంటే ఆయనకి కొంచెము బాల్డ్ హెడ్ ఉందండి, కాస్త బట్టతల ఉంది, పైనుంచి చూశాడు అతనికి బట్టతల ఉంది, ఆయనకి జుట్టు లేదు, కొంచెం బట్టతల ఉంది. ఇంకా అంటే ఆయనకి కొంచెం లావుటి ముక్కు ఉందండి, ముక్కు కాస్త లావుగా ఉంది. ఇంకా కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయండి, ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. చెవులు కొంచెం పెద్ద చెవులు ఉన్నాయి. ఇంకా ఒక చొక్కా వేసుకుని ఉన్నాడండి, చొక్కాతో హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు. ఇలా వివరిస్తూ పోతుంటే పోలీసులు కొంచెం ఆ వ్యక్తి యొక్క ఫోటో తయారు చేసి ఇలా ఉంటాడా అని ఒక ఫోటో ఇచ్చారు అతను. తర్వాత కింద నుంచి చూసిన వ్యక్తి కూడా చెప్పడం మొదలెట్టాడు, ఎలా ఉన్నాడు ఆ దొంగ అని. ఆయన చెప్పడం మొదలెట్టాడు, ఎలా ఉన్నాడు ఆ దొంగ. ఆయనకి కొంత తెల్ల జుట్టుగా కనబడిందండి, ఆయనకి జుట్టు అంతా కాస్త తెల్లగా ఉంది. ఇంకా ఎలా ఉన్నాడు? ఆయనకు కొంచెం లావు ముక్కు ఉందండి, చాలా దిబ్బ ముక్కు ఉంది. ఇంకా ఎలా ఉన్నాడు? ఆయనకి తాగిన వాళ్ళలాగా ఉన్నాడండి, వాళ్ళ కళ్ళన్నీ తాగిన వాళ్ళలాగా ఉన్నాడు, తాగిన కళ్ళు ఉన్నాయి. ఇంకా ఆయనకి కాస్త పేడి మొహం ఉంది, చొక్కా వేసుకుని ఉన్నాడు. ఇలాగా రెండో వ్యక్తి చెప్పిన వివరం ప్రకారంగా ఇలా తయారు చేస్తారు. సో ఒక్కొక్కళ్ళు చూసిన తత్వాన్ని ఒక్కొక్క రకంగా వివరిస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో ఇలా ఉన్నాడు అంటున్నారు, ఇంకో వ్యక్తి ఏమో ఇలా ఉన్నాడు. ఇద్దరు కరెక్టే, ఇద్దరిది తప్పు లేదు. ఇద్దరు వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి వాళ్ళు వివరించడం జరిగింది. రెండూ కరెక్ట్. ఒకడేమో కళ్ళు ఎర్రగా ఉన్నాయంటారు, ఒకడేమో కళ్ళు చాలా కోపంగా ఉన్నాయంటారు, ఒకడేమో ప్రతీకార భావంతో ఉన్నట్టుందండి కళ్ళు అంటారు. ఆ కళ్ళక ప్రతీకార భావం ఉందా? కళ్ళలో ఎరుపుదనం ఉంది. మీరు ఫిజికల్ డిస్క్రిప్షన్ చేయాలంటే ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగా ఉంది. కానీ చెప్పేది మాత్రం తాగినవాడి కళ్ళలాగా ఉన్నాయి, ప్రతీకార భావంతో ఉన్నాయి కళ్ళు, చాలా కోపంగా ఉన్నాయి కళ్ళు. ఇలా రకరకాలుగా వివరించి చెప్తూ పోతారు ఇద్దరు కరెక్ట్, ఇద్దరు చూస్తారు ఆ వ్యక్తిని. సో అట్లాగా తత్వం చూసిన దాన్ని ఒక్క కోణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థం, పలు కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్ గా రావచ్చు. ఈ రెండు మొహాల్ని మనం సన్వయం చేస్తే ఆ కరెక్ట్ పిక్చర్ మనకి రావచ్చు.
ఈ రెండు ఫొటోస్ ని తీసుకుని అలాగే నలుగురు ఇంకా ఎవరైనా చూస్తే వాళ్ళందరి ఫోటోలు తీసుకుని అందరి నుంచి వచ్చిన చిత్రం తీసుకుని ఫైనల్ గా ఒక ఫోటో తీస్తే అందరు కలిసి ఇది కరెక్ట్ అండి చెప్పే అవకాశం. సో అలాగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక తత్వం, మనం చూడలేని తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పలు కోణాల్లోంచి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవైపు భావం, ఒకవైపు ఫిజికల్ ఫీచర్స్ లాంటివి, ఇంకోవైపు దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్, ఒకవైపు నుంచి దానివల్ల ప్రయోజనం, ఇంకో కోణంలోంచి దానిలోంచి వచ్చే భావం, ఇంకో వైపు నుంచి దానిలో ఉన్న ఫిజికల్ ఫీచర్స్, దానికి ఉన్న బాహ్యమైన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ రకరకాలుగా శ్రీకృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఒకటి వచ్చేసి సెంటరింగ్ ద పర్సనాలిటీ, మనం చూసే దృష్టికోణం ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి చూడాలి, ఏ దృష్టికోణం నుంచి చూడాలి, అదొకటి. తర్వాత ఆ దృష్టికోణంతో చూడడమే కాకుండా దాన్ని పలు కోణాల నుంచి దాన్ని అధ్యయనం చేస్తే మనకి సమగ్రంగా ఆ తత్వం గురించి అర్థం. సో ఇది చక్కటి ఎగ్జాంపుల్స్ తోటి మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోజు వాటి శ్లోకాల్లోకి వెళ్తాం. ఉన్నారండి వాలంటీర్స్ వాళ్ళు చదవడానికి? రాజేశ్వరి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. ఇది చదవాలి. భగవానుడు మాట చదవండి. శ్రీ భగవాను ఉవాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అలా బాగుంది. కొంచెం ఫస్ట్ మాట శ్లోకం మీరే దగ్గర సునీతా దీది. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. వెంకట్రావు గారు. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాంశూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసూంచ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శోకం నానుశోచంతి పండితాః. ఈ శోకానికి అసలు మూల కారణం ఏమిటి? ఈ శోకాన్ని మనం ఎలా కట్ చేయాలి, దీన్ని మనం దానికి విరుగుడు ఏంటి అన్న దాని మీద మొట్టమొదటి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 3 మాటలు మాట్లాడాడు. అశోచ నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. అశోచ దేని గురించి అయితే నువ్వు బాధపడకూడదు. అన్వశోచత్వం అన్వశోచ అంటే ఆ శోకాన్ని నువ్వు అనుసరిస్తున్నావు, ఫాలోయింగ్ ద సారో,
శోచ శోకించతగని గురించి అన్వశోచ. అన్వశోచ అంటే ఆ శోకాన్ని అనుసరిస్తున్నాం. అశోచ అన్వశోచ ఎవరు? త్వం త్వం నువ్వు. అశోచాన్ అన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషతే. ఒకదాన్ని నువ్వు దేని గురించి శోకించకూడదు ఆ శోకాన్ని నువ్వు ఫాలో అవుతూ దాని వెనకాల పడుతూ ప్రజ్ఞావాదాంశ భాషతే. ఒక ప్రజ్ఞావంతుడిలాగా వాదిస్తున్నాం, ప్రజ్ఞావంతుడిలాగా పలుకుతున్నాం. అశోచాన్ అన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసూన్ అగతాంశుంచ నాను శోచంతి పండిత. పండితులైతే అలా శోకాన్ని వెనకాల అలా పడరు. నా అనుశోచన్ నా అనుశోచన్ ఆ శోకం గురించి అలా వెనకపడరు. ఎవరు? పండితుడు. సో నువ్వు పండితుడు కాదు, నువ్వేదో పెద్ద ప్రజ్ఞావంతులా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు పండితుడు, నీకు జ్ఞానం. సో శోకంకి మంది ఏమిటి అంటే ఇక్కడ 3 విషయాలు మాట. గతాసున్ అంటే గతించిన వాడు, అగతాసున్ ఇంకా గతించని ఇంకా పోని వాడు. ఇది ఒక రకమైన. ఇంకో రకం ఏంటంటే గతాసున్ అంటే గతించే దేహం, అగతాసున్ అంటే గతించకుండా ఉండే లోపల ఉండే ఒక తత్వం. సో ఒక్కొక్క స్థాయిలో మనం దీన్ని అర్థం చేస్తాం. పండిత అంటే వైజ్ పీపుల్, జ్ఞానం. సో ఎందుకు నీకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నీ విజన్, పండితుడి విజన్ చాలా హై విజన్. నీ చూసే విజన్ చిన్న చిన్న చాలా నేరో విజన్తో చూస్తాం. దానివల్ల నీకు ఈ టోటల్ జ్ఞానం లేకుండా నీకు హోల్సమ్ నాలెడ్జ్ లేదు. ఒక చిన్న ఆ కార్యక్రమాన్ని ఆ చేస్తున్న పనే నువ్వు ఆలోచిస్తావు. టోటల్ విజన్ నీకు లేకుండా అది ఆ పండితుడు అన్న వాడికి ఈ కంప్లీట్ విజన్, హోలిస్టిక్ విజన్ అనేది పండితుడు అన్నవాడు చేస్తాడు. సో గతాసును అగతాసు, బతికిన వాళ్ళు, గతించిన వాళ్ళు, ఇంకా గతించిన వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు బాధపడద్దు. పండితులైన వాళ్ళు వాళ్ళ గురించి బాధపడదు. దీనికి స్వామీజీ వాళ్ళ కామెంట్లో కూడా చెప్తారు, మనం చూస్తాం. ఈ ఒక స్త్రీ బుద్ధుడి దగ్గరికి వచ్చి మా పిల్లవాడు పోయాడు అని మీరు ఏమైనా సరే బ్రతికించండి అని బుద్ధుడి దగ్గరికి వస్తే, సరేనమ్మా నేను బ్రతికిస్తాను, కాకపోతే ఏదన్నా ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని నువ్వులు తీస్తారు. కండిషన్ ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు పోకూడదు. ఆ ఊళ్ళో ఎవరింట్లోనే ఎవరు పోకపోతే ఆ ఇంట్లోంచి నువ్వు నువ్వులు తీసుకొస్తాయి, ఆ నువ్వులతో నేను మీ వాడిని బతికిస్తాను అనగానే ఆ తల్లి ప్రతి ఇంటికి వెళ్ళి మాకు నువ్వులు కావాలి, కానీ మీ ఇంట్లో ఎవరైనా పోయారా అంటే, ఓ మా తాతగారు పోయారు, మా నాయనమ్మ పోయారు, మా పిల్లాడు పోయాడు, మా అత్త పోయాడు. ఇలా ఏ ఇంట్లో కూడా మనిషి పోనివాడు అంటూ లేడు. సో ఇది డెఫినెట్గా అయ్యే విషయం అది. సో దాని గురించి నువ్వు బాధపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే మొట్టమొదటి నువ్వు వాళ్ళందరినీ ఆ దేహం అనే దృష్టితో చూస్తున్నావు. ఆ దేహం అనే దృష్టితో ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ దేహం అన్నది ఎక్కువగా పోవాల్సి, వాళ్ళని ఆత్మ కింద చూడాలి, వాళ్ళని వాళ్ళని ఆత్మతత్వాన్ని చూడాలి. మనకి స్వామీజీ ఎప్పుడు ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు డివైన్ సోల్స్ అని స్టార్ట్ చేస్తారు. ఆయన మన దేహంలాగా చూడు, ఈ మనిషి ఈ బాడీ దీన్ని చూడడు, లోపల ఉన్న ఆత్మను చూస్తాడు. ఎందుకంటే ఆత్మ అది ఎప్పటి నుంచో ఉంది, భగవంతుడు ఉన్నప్పటి నుంచి ఆత్మ ఉంది. సో దానికి ఆ ఆత్మకి పురోగతి చేయించాలన్నదే ఆ స్వామీజీ యొక్క ధ్యేయం. అందుకని డివైన్ సోల్స్ అని మనందరినీ బోధించడం, మనందరినీ సంబోధించడం జరుగుతుంది. సో అలాంటి విజన్ మనకు ఉండాలి. నువ్వు అక్కడ ఉన్నది నా పితామహుడు, నా గురువు గారు, వాళ్ళ దేహాన్ని చూసుకుంటారు. దానికంటే వాళ్ళు ఉన్న లోపల వాళ్ళ ఆత్మకి ఏది శ్రేయస్కరం అన్నది నువ్వు ఆలోచించాల్సిన విషయం, కానీ వాళ్ళ దేహానికి కాదు. సో అది నీ విజన్ ఉండాలి. ఆ విజన్ ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావు, రాంగ్ విజన్ పెట్టుకున్నావు, నీకు ఈ శోకానికి అంతా కావాలి. సో ఈ అజ్ఞానం వల్ల నీకు వచ్చిన శోకం పోవాలంటే ఫస్ట్ ఈ జ్ఞానం తెలుసుకో అన్నది శ్రీకృష్ణ పరమాత్మ స్టార్ట్ చేస్తారు. ఆ జ్ఞానం రావాలంటే నీ విజన్ అన్నది మార్చుకోవాలి. ఈ విజన్ అన్నది, సో అది మొట్టమొదటి. అశోచాన్ అన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాష్యసే గతాసు అగతాంశ నాను శోచంతి పండిత.
సో నీ పర్సనాలిటీ, యూ సెంటర్ యువర్ పర్సనాలిటీ, నీ నీ వ్యక్తిత్వాన్ని కేంద్రీకరించు. ఎక్కడ కేంద్రీకరించాలి? ఒక తత్వం మీద కేంద్రీకరించు, తత్వం మీద కేంద్రీకరించు. అయితే ఇప్పుడు ఆ తత్వం ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ తత్వం ఏంటి, ఆ తత్వం ఎలా ఉంటుంది అన్న దాని మీద నెక్స్ట్ క్వశ్చన్. మీరు చదువుతారండి? శేఖర్ గారు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. రాజేశ్వరి. నత్వేవాహం జాతు నాసన్నత్వన్నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేవే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే పరం దేహినోస్మిన్ యథా దేహి. ఓకే, సునీత గారు మీరు స్టార్ట్ చేయండి. రాజేశ్వరి గారు క్రాస్ టాక్ కంప్లీట్ చేసండి సునీత గారు. ఓకే, వెంకట్రావు గారు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అజయ్ దీది. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ ఇప్పుడు చక్కటి విజన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నేను కాని, నువ్వు కాని, ఈ రాజులందరూ జనాధిప, జనులందరినీ శాసించేవాళ్ళు అంటే రాజులు. నేను కాని, అహం, త్వం, జనాధిప, ఈ ముగ్గురు, నేను కాని, నువ్వు కాని, వాళ్ళందరూ కాని, లేని సమయం అంటూ లేదు, లేని సమయం అంటూ లేదు. సో వీఆర్ ఇటర్నల్, వీఆర్ ఇటర్నల్. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో లేవని కాదు, ఇక్కడి నుంచి ఇంకా పోతామని కూడా కాదు, ఇంకా ముందు కూడా ఉండము అన్న సిచ్యువేషన్ లేదు. ఇక మనం ఇక ముందు కూడా ఉండకుండా ఉండము అనే సిచ్యువేషన్ కూడా లేదు. సో ఒకప్పుడు లేము అన్న సమయం లేదు, ఇక ముందు ఉండబోము అన్న సిచ్యువేషన్ కూడా లేదు. మనం ఎప్పటికీ ఉంటాము. ఎందుకు? నువ్వు చూస్తోంది వాళ్ళ దేహాన్ని చూస్తున్నావు, వాళ్ళ ఆత్మ అన్నది ఎప్పటికీ నశించిన ఆత్మ. సో వాళ్ళు పోతారు, వాళ్ళు పోరు, వాళ్ళు అలాగే ఉంటారు. భీష్ముడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు, నువ్వు ఉంటావు, నేను ఉంటాను, అక్కడ ఉన్న రాజులందరూ ఉంటారు. వాళ్ళు పోయేవి దేహాలే, వాళ్ళు పోయేవి ఆత్మలు కాదు. ఈ విజన్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్షియస్నెస్ అన్నది డివైన్ కాన్షియస్నెస్ ఎలివేట్ చేస్తుంది. భగవంతుడు అలా చూస్తున్నాడు. ఆ భగవంతుడి కాన్షియస్నెస్ కి నువ్వు చూస్తున్నావు. ఎప్పుడు మన ఈ ఉద్యోగస్తులకి తర్వాత మేనేజ్మెంట్ కి టసల్స్ వస్తూ ఉంటాయండి. 1980లో ఇప్పుడు మన ఈ స్ట్రైక్లు అవుతూ ఉండేవి చాలా కామన్ గా. 1980s, 70s, లేట్ 70s, 80s ఈ ఉద్యోగస్తులకి మేనేజ్మెంట్ కి స్ట్రైక్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో చెప్పేవారు, ఈ జపాన్ లో అసలు స్ట్రైక్లే కావండి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, వాళ్ళు ఎవరు స్ట్రైక్ చేయరు. ఎందుకు అంటే అక్కడున్న వర్కర్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఒకటే విధంగా ఆలోచిస్తారు. దే ఆల్ థింక్ అలైక్. ఇక్కడ వీళ్ళ దృష్టికోణం ఒకటి, మేనేజ్మెంట్ దృష్టికోణం ఒకటి. సో వీళ్ళు ప్రాఫిట్స్ ఎక్కువ కావాలని వాళ్ళు, మా మా జీతాలు పెరగాలని వీళ్ళు. ఎప్పుడు ఆ ట్రసులు ఉంటూ ఉంటుంది మన దేశం. అక్కడ వెస్టర్న్ మన జపాన్లో మాత్రం ఇద్దరి దృష్టికోణం ఒకటే. ఎవ్రీబడి థింక్స్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్, ఇన్
ప్రొడక్షన్ పర్స్పెక్టివ్ అని చెప్తూ ఉండేవాళ్ళు ఆ రోజు. సో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఈ ప్రపంచాన్ని నువ్వు చూడాల్సిన దృష్టి నా దృష్టితో చూడు. ఆయన దృష్టి ఏంటి? ఒక జీవాత్మ దృష్టితో చూస్తాడు ఆయన. ఒక ఆత్మ దృష్టితో చూస్తాడు. దేహం అన్నది వస్తూ పోతుండే దేహం. సో ఫస్ట్ ఆలోచించాలి ఏంటంటే, నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ ఇక్కడ లేరు, ఇక ముందు ఉండరు అనే సిచ్యువేషన్ లేదు. మన అందరం ఉంటాం. అయితే స్వామీజీ దీని మీద కొంచెం చక్కటి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్నాడు. వేదాశ్వర ఉపనిషత్తు 9వ శ్లోకంలో 3 తత్వాల గురించి చెప్పాడు. ఒక తత్వం వచ్చేసి భగవంతుడు. ఈ భగవంతుడు ఏంటి? ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఆయన అన్నీ తెలిసిన వాడు. ఒక తత్వం. ఆ తత్వం తర్వాత నెక్స్ట్ వచ్చే జీవుడు. ఇది పరిమిత జ్ఞానం. అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు. కానీ ఈ పుట్టుక లేనివాడు. పరమాత్మ ఎప్పుడు ఉన్నాడో అప్పటి నుంచి ఈ జీవాత్మ కూడా ఉంది. మన ఇవాళ స్వామీజీ చెప్తారు దాని గురించి. మనము దేవుడు, భగవంతుడు ఒక విషయంలో ఈక్వల్. ఏది అంటే ఏజ్. ఆయన ఏజ్ ఎంతో మన ఏజ్ అంతే. నా వయసు 35 సంవత్సరాలు. మా తండ్రి వయసు కూడా 35 సంవత్సరాలు అంటే మనకు అర్థం కాదు. తండ్రి నీకంటే పెద్దవాడు కాలేదు. కానీ ఆ భగవద్ విషయంలో అలా కాదు. భగవంతుడి ఏజ్ 35 అయితే మన ఏజ్ 35. భగవంతుడి ఏజ్ 1,00,000 అయితే మన ఏజ్ 1,00,000. సో ఆ విషయంలో మన కాకపోతే మనం కొంచెం అల్పజ్ఞానము, అల్పశక్తివంతులము, అంత సర్వజ్ఞానం కాదు. భగవంతుడు సర్వజ్ఞ. ఈ 2 తత్వాలు కనుక 3వ తత్వం, దాన్ని ప్రకృతి అంటారు, మాయ అంటారు, ఒకటి ఏదో మాట్లాడు అనొచ్చు. సో 3వది ఏంటంటే ప్రకృతి. ఆ ప్రకృతి కూడా ఇది ఒక వస్తువు. ప్రపంచంలో సృష్టించబడే అన్ని పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచం అంతా ఆ ప్రకృతి, ఆ మాయతో తయారైనది. ఈ 3 తత్వాలు ఎప్పటికీ ఉండే తత్వాలు, ఇవి ఎప్పటికీ పోని తత్వాలు. సో మనం చూస్తుంటాం, మనలో కూడా ఈ తత్వాలు 3 చూస్తుంటాం. మన మనిషిలో ఉన్నాం. మనకి ఈ జుట్టు ఉంది. ఈ జుట్టు ఏమో జడం. జుట్టు వచ్చేసి జడం. ఇది మనం కట్ చేసినా మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఇలా లాగ్గానే ఇక్కడ ఒక నొప్పి వస్తుంది. కానీ ఈ జుట్టు పెరుగుతూ ఉంటుంది. ఈ జడమైన వస్తువు ఈ మన దేహంలోంచి, కాన్షియస్ దేహంలోంచి ఈ జడమైన వస్తువు పడుతుంది. అట్లాగే వేల గోళ్ళు ఉన్నాయి. ఆ గోళ్ళు ఏమో అవి జడం. అవి కట్ చేసినా మనకి నొప్పి రాదు. కానీ ఆ లాగుతుంటే ఇక్కడ కింద మాత్రం నొప్పి వస్తుంది. అలాగా ఈ ప్రకృతి భగవంతుడి నుంచి సృష్టి అయిన ప్రకృతి. అలా బయట ఒకసారి సృష్టి అయింది కాదు, అది మేనిఫెస్ట్ అవుతుంది అంతే. ప్రళయం అప్పుడు మళ్ళీ ఈ ప్రకృతి అంతా భగవంతుడి దేహంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ సృష్టి తయారైనప్పుడు ఈ ప్రకృతి మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ బయటకు వస్తుంది. అది లేదని కాదు, ఎప్పటికీ ఉంది. అది ఓన్లీ మేనిఫెస్ట్ అవుతుంది. అది ఒక రూపాంతరం అనేది చేసుకుంటుంది. సో ఈ 3 తత్వాలు ఉన్నాయి. భగవంతుడు ఒకటి, మన జీవాత్మ ఒకటి, తర్వాత ఈ ప్రకృతి అనండి, మాయ అనండి, ఇవి ఎప్పటికీ ఉంటాయి. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం ఐడెంటిఫైయింగ్ ద సెంటర్ ఆఫ్ పర్సనాలిటీ. ఇది ఒక ఫస్ట్ మొదటి స్టెప్. దీన్ని మనకి చాలా చక్కగా స్వామి ముకుందన్ గారు ఆయన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోస్ మనం కొంచెం చూస్తే మనకి అర్థం. శ్రీనివాస్ గారు ఉన్నారా మీరు? రెడీ. From this point onwards, Sri Krishna will now start giving knowledge to Arjuna. And the first piece of knowledge he gives is itself a bomb shell. Arjun was saying, I am in so much of grief and I am lamenting because there is such a formidable situation and I do not know how to cope with it. My body is shivering, my tongue is drying up. So Sri Krishna dismisses Arjun totally by saying that while speaking words of wisdom,
you are actually thinking foolishly. Those who are wise lament in no situation. So Arjun was lamenting, I have to fight a war, I have to do this. Sri Krishna says the sign of wisdom is that you don't lament. This instruction is given by Sri Krishna again and again in the Bhagavad Gita. Shok is lamentation. Naivam shochitum arhasi. Ma shucha. Out here he says, Nanu shochanti pandita. Those who are pandit are really wise. They never lament. Yesterday somebody was asking me that Swamiji, in the Western culture, they take death very nicely. They don't consider that the mountain has broken and you have to keep crying and crying. They take it serenely. They say that this person has left, gone to a better place. Accept it as a fact of life and move ahead. But in our Indian culture, when somebody dies and the whole world has got shattered and it takes years and years, so how do we overcome the grief of somebody having passed away? So this verse out here applies. Jnani bhugate jnanate, murakha bhugate roya. See, death will happen in every family. Who can avoid death? There is a saying in English, as sure as death. There is only one thing certain in life. Your next breath is not certain. Death is certain. So this life truly is dead end. It's going to end in death. So why are we surprised when somebody passes away? One lady came to the Buddha and she was crying because her son had passed away. So the Buddha said, no problem, I'll bring her back to life. You go and get mustard seed from a house where no death has taken place in the family. Now she went to the first house, she said, can I have mustard seeds? If I need it for this reason. They said that we'll give you a basket full of mustard seeds, but it will be no use to you because our grandfather passed away. They went to the next house, that lady, there somebody else had passed away. She could not find a single house. She came back to the Buddha, I could not get these mustard seeds. The Buddha said that death is a fact of life. Now why grieve for it? When the sun sets, do you fall into lamentation? Why did the sun set? You know, it has risen, it will set. So similarly, Jnani bhugate jnanate. The one who is in wisdom accepts that situation of grief and cuts out the grief with knowledge. And the person who is not in knowledge grieves. My health is bad, now grieve for it. There's quarrel in the family, now grieve for it. Economy is not doing well, now grieve for it. So Sri Krishna says, Arjun, this is defective thinking. So Arjun, like that spiritual son, is telling Sri Krishna, I'm all worried and anxious. Sri Krishna says, there's nothing to worry about. You have to cut out your lamentation with knowledge. He says, Arjun, that entity which is called the self has a very special characteristic about it. What is this self? Great thinkers have pondered about it deeply. If you ask a pseudo-scientist of today, they will say that a bag of chemicals is the self.
It consists of various carbon, hydrogen, oxygen atoms put together in a particular structure, and that creates the self. In other words, the self is nothing beyond atoms and molecules gathered in a particular manner. But even 2,500 years ago, there were thinkers who were not satisfied with this reductionist understanding of the self. And they pondered, who am I? Who am I? You know, like a mechanic, if he tries to figure out how the car moves, he says the wheels are rotating, trace the motion back, the axle rod is spinning, trace it further back, it's receiving its impetus from the piston. Take it further back, the piston is being pushed by the fuel, and the fuel is receiving its ignition through the accelerator or the ignition switch, and the direction is coming from the wheels. So this motion is all starting from the ignition switch, the accelerator and the wheels. So a mechanic would analyze it to that point. But actually there is a driver seated who is operating all these things. Similarly, if you ask a doctor, how does the body function? The doctor may say because the heart is pumping, the brain is working, etc. But beyond that is an entity called the self, which is energizing this whole mechanism. What is that self? Socrates considered it to be the highest knowledge, understanding of the self. And he would keep pondering over it. That is why in Athens, in the temple of Apollo in Delphi, the words are engraved, Socrates' words, "Know theseuton." In Greek, know thyself. So Socrates encouraged people to think, who are you? Once he was in deep thought and he was walking on the street when he knocked into a policeman. The policeman said that, you fellow, you can't even walk straight. Who are you? Socrates said, my dear friend, I've been thinking of this question for the last 40 years. Who am I? If you ever come to know who am I, please tell me. Socrates would have been delighted to hear what Sri Krishna has to say. Sri Krishna says, Arjun, that I entity is such that it never dies, it is eternal. In other words, its journey did not begin upon birth, and it's not going to end upon death. So neither are you ever going to die, nor I, Arjun, nor all these kings that you are so worried about killing. Actually, the Vedas say there are 3 eternal entities. Gyau dvavaja vishanisha hyeka bhoktri bhogyartha yukta anantaschatma vishvarupo hyakarta trayam yada vindate brahmametat. This is the 9th verse of the first chapter of the Shvetashvatar Upanishad. This Upanishad is stating that there are 3 tattvas or entities in creation. One is God, one is the soul, and one is the material energy Maya. So it says that the soul is Aj. Aj means Ajamna, without any birth.
God is also Aj, without birth. And the material energy, it is Aja, because it is given that the gender is thrilling, feminine. So the word has changed to Aja. The soul is immortal, God is immortal, and the material energy is also immortal. So, in other words, we have the same age as God. He is eternal, we are eternal. Our material intellect cannot grasp that. In the world, if you ask somebody, what's your age? 25 years. What's your father's age? 25 years. No, not possible. How can that be? But in this case it is. God is also immortal, and we, his children, we are also immortal. Once I asked a boy, can you please tell me where is your father's house? He said, Swamiji, it is in front of my uncle's house. I said, where is your uncle's house? He said, it's in front of my father's house. So I said, where is your father's and your uncle's house? He said, they're in front of each other. Very enlightening. So similarly, here also the matter is something like this. If somebody asks you that you are studying the Bhagavad Gita nowadays, can you tell me since when have we souls existed? You can tell that person, we have existed ever since God has existed. And if the person asks you, since when has God existed? You can tell that person, God has existed ever since we have existed. And if the person asks a third time, since when have we and God both existed? You can say we have existed since even the question when did not exist. In other words, when is relevant when time begins. Before creation, there was no time. Aksharat sanjayate kalaha. God creates the world and he starts off time. Like a watchmaker makes a watch and it starts moving. So we and God have existed even before this world has existed. But the world is made of Maya. Did Maya come into existence at a point in time? No. Maya is also eternal. All these are energies of God, both the soul and Maya. Prakritim Purushan Chaiva Vidyanadi Ubhavapi, he says in the 13th chapter. So just like you light a fire and you ask somebody, there's heat from the fire? Yes. Since when does the heat exist? Since the fire exists. There is light from the fire? Yes. Since when does the light exist? Since the fire came into being. In other words, the moment the fire came into being, its energies, heat and light, also came into being. Similarly, we, the soul and material energy Maya, we are energies of God. We have existed ever since the Supreme Energetic has existed. So there is no beginning to God. There is no beginning to Maya. When Mahapralaya was existing before creation, Maya was in a subtle form. It's not that it did not exist. It was in a subtle form. When creation takes place, it unwinds. From Prakriti comes Mahan, from Mahan comes Ahankar, from Ahankar comes Tanmatra, from Tanmatra, space. From space, air, then fire, then water, then earth, then living entities, and the world is created. So Maya is also eternal, and we souls
are also eternal. So Arjun, Sri Krishna is saying, what is this death you are talking about? Death is we are identifying a person as the body. This is the first piece of knowledge that Sri Krishna gives to Arjuna. సో ఇప్పుడు మరొక్కసారి మన ఈ శ్లోకాన్ని మళ్ళా పూర్ణసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన విజన్ మార్చుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టుగా ఒక విమానం మరమ్మతుకు వస్తే ఒకళ్ళేమో ఫ్యాన్ ఇట్లా రిపేర్ చేయడమే నా పని అని ఆ ఫ్యాన్ గురించి ఆలోచిస్తాడు. అది కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ ఫ్యానే కాదు అటువైపు కూడా ఫ్యాన్ ఉంది, రెండు కూడా సమయమే సరిగ్గా పనిచేయకపోతే ప్రాబ్లము అని చెప్పి ఎప్పుడైతే ఈ బ్రాడర్ విజన్ పెడతాడో దాంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవి, నాకు స్పానర్ పని చేయట్లేదు, ఈ ఫ్యాన్ స్ట్రక్ అయిపోయింది, చేసే పని అదే, బట్ వాటికి శోకం రాదన్నమాట. ఎందుకంటే హీ వరీడ్ అబౌట్ బోత్ ద థింగ్స్. ఇంకా హయ్యర్ విజన్ ఉన్నవాళ్ళు, ఇంకా హయ్యర్ వాళ్ళ థింకింగ్ వచ్చేసి నేను ఫ్యాన్ రిపేర్ చేయట్లేదు, అందులో ఉన్న ప్రయాణికులందరికీ నేను సేఫ్గా వాళ్ళ ఇంటికి నేను చేరుస్తున్నాను, వాళ్ళందరికీ అక్కడ ఉన్న ప్రయాణికులే కాదు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రయాణికులందరికీ నేను సేఫ్టీ ఇస్తాను. ఎప్పుడైతే ఆ హయ్యర్ విజన్ మనలో ఉంటుందో అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విషయాలు అవి ప్రాబ్లమ్స్ చిన్నవి అయిపోతాయి ఆటోమేటిక్గా చిన్నవి. సో దట్ ఈస్ హౌ సెంటరింగ్, మన వ్యక్తిత్వాన్ని సెంటర్ చేయడం, కేంద్రీకరించడం. సెంటరింగ్ అవర్ పర్సనాలిటీ ఈజ్ బై చేంజింగ్ ద విజన్. భగవంతుడి విజన్ ఏంటి? ఈ జన్మ గురించి కాదు, వచ్చే జన్మలు, పాత జన్మలు, ఇన్ని జన్మల నుంచి మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు, భగవత్ ప్రాప్తి అన్నది మీ జీవిత లక్ష్యం. ఆ భగవత్ ప్రాప్తి గురించి ఆలోచించకుండా ఆ మేజర్ ప్రాబ్లం గురించి ఆలోచించకుండా ఈ చిన్న వాటి గురించి శోకించడం తగదు అని చెప్పి మన విజన్ మార్చుకుంటే ఆ శోకం ఆటోమేటిక్గా అది మొట్టమొదటి విజన్. తర్వాత ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? తత్వం ఎలా తెలుసుకోవాలంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు కానీ నేను కానీ నువ్వు కానీ లేనిదంటూ లేదు. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. వాళ్ళు లీడు అంటే భగవంతుడు, నేను అన్నట్టే భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి నేను ఎప్పుడు లేనన్న విషయం లేదు. అట్లాగే నువ్వు లేవు అన్న విషయం లేదు, నువ్వు కూడా ఎప్పుడు ఉంటేనే ఉన్నావు. వాళ్ళందరూ కూడా లేరు అన్న విషయం, వాళ్ళందరితో పాటు మనం వాళ్ళందరూ జీవాత్మల కింద చూడొచ్చు. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి కూడా లేదు అన్న విషయం లేదు. మూడు తత్వాలు ఈ భగవద్గీతలో అన్ని మూడు తత్వాలు వస్తూ ఉంటాయండి ప్రతిసారి. ఈ కర్మ శతకము, భక్తి శతకము, జ్ఞాన శతకము, సత్వము, రజస్సు, తమస్సు, తర్వాత భగవంతుడు, జీవాత్మ, ప్రకృతి, గతాసున్ అగతసున్ పండిత, ఎక్కడ పోయినా కానీ ఈ మూడు ఎప్పుడు తగులుతూనే ఉంటాయి. సో అట్లాగా ఒక తత్వాన్ని డిస్క్రైబ్ చేయడం కోసమని మన ఒక ఎగ్జాంపుల్ ఇందాక చూసాం మనం. అదేంటి అంటే ఒక వ్యక్తి ఒక దొంగ ఇంట్లో పడ్డప్పుడు పైనుంచి ఒకటి చూశాడు, కింద నుంచి ఒకటి చూశాడు. పైనుంచి చూసిన వ్యక్తి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్టతల ఉంది, బావు ముక్కు ఉంది, ఎర్రటి కళ్ళు ఉన్నాయి, ఏదో చొక్కా వేసుకున్నాడు, ఇలాగా ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే ఇంకో వ్యక్తి కింద నుంచి మెట్ల కింద నుంచి చూసి తెల్లటి జుట్టు ఉంది, లావు ముక్కు ఉంది, ఎర్రటి కళ్ళు ఉన్నాయి, కోపంతో ఉన్నాయి కళ్ళు, ఏదో చొక్కా వేసుకున్నాడు, పేడి మొహం ఉంది, ఇలాగా చేసేది. సో ఆ రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ లోంచి మనం ఒకే తత్వాన్ని మనకి డిస్క్రైబ్ చేయడం వల్ల ఈ రెండు వేరువేరా అనిపిస్తాయి, కానీ అన్ని కోణాల నుంచి మనం ఆలోచిస్తే కానీ మనకి ఆ తత్వం సమగ్రంగా అర్థం కాదు. ఇలా ఒక తత్వం చెప్పింది ఏంటి? ఫస్ట్ చెప్పిన తత్వం ఏంటి? అది వినాశం లేని తత్వం. ఆ తత్వానికి ఒక ఫస్ట్ అట్రిబ్యూట్, ఫస్ట్ చెప్పింది ఏంటి? ఇది వినాశం లేదు, ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ముందు కూడా లేదు అన్న సిచ్యువేషన్ లేదు, ఎప్పటికీ ఉండే తత్వం ఇది. నువ్వు కానీ, నేను కానీ, ప్రకృతి కానీ లేకపోవడం అంటూ ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఆత్మ గురించి చెప్పిన ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది వినాశనం లేని తత్వం. అలాగా మనకి ఇంకా 19
విషయాల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆత్మ గురించి మనకి వివరించడం జరుగుతుంది. అది రేపు వచ్చే క్లాసులో మనం. సో మొట్టమొదటి ఇంపార్టెంట్ మనం చూడాల్సినది ఏంటి అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ డివైన్ కాన్షియస్నెస్ ఆర్ ద సోల్ కాన్షియస్నెస్ నుంచి మనం ఈ ప్రపంచాన్ని చూస్తే మన ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చాలా మటుకు వాటింత అవే పోతాయి. ఆ సోల్ కాన్షియస్నెస్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం సోల్ కాన్షియస్ లో ఉన్నామా లేదన్నది ఎలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాశనం లేని వాళ్ళము. మన జీవాత్మకి నాశనమే లేదు, అటు పరమాత్మకి నాశనం లేదు, ఇటు ప్రకృతి కూడా మాయకి నాశనం. ఆ ప్రకృతి యొక్క వచ్చే ఈ విభూతులు నాశనం అవుతాయి, ఈ ఫార్మ్స్ అండ్ షేప్స్ నాశనం అవుతాయి, కానీ ఆ తత్వం అన్నది నాశనం కాదు అన్నది ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకుంది. ఎటర్నిటీ ఆఫ్ ద సోల్, ఇది ఫస్ట్. తర్వాత ఇంకేమేమి ఉన్నాయి, ఇంకా మిగిలిన 19 ఇంకా వేరే తత్వాలు ఏంటి అన్నది మనం రేపటి క్లాస్ నుంచి చూస్తాం. రాధే రాధే.